చెబుతున్నాను ఈ అంత చూస్తారా? ఎవడో దుర్మార్గుడు మిస్టర్ విష్ణు చేతులు కాలినంత ఆకులు పట్టుకుందామన్న ప్రయోజనం శూన్యమని నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. పాము లాంటి దాన్ని పట్టుకుంటే ఏ నాటికైనా ప్రమాదకరమైన నిష్ఠుడికైనా ఆ కాళీగానే ఈ నేరాలు చేసి నా మీద నెట్టాలని చూస్తున్నాడు. ఎవరు చేశారో ఎందుకు చేయించారో నాకు బాగా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు నీ శవంపై శివతాండం చేసి నీ నోటంతా నిజం నెప్పిస్తాను. ఈ అశోక్ పవర్ ఏంటో నీకు పవర్ఫుల్ గా తెలియచేస్తా. కాలకోటి విషయాన్ని కడుపులో దాచుకొని కసాయితనాన్ని ఆయుధంగా చేసుకొని పడుగు జీవులైన అమాయక ప్రజల వెచ్చని రక్తాన్ని విసుగులో కలుపుకొని తాగుతున్నావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, తొడగొట్టి మెడ నరకాలన్నా మెడ నరికి తొడగొట్టాలన్నా ఈ చంద్ర వంశానికే సాధ్యమని నీకు తెలియజేస్తారా? చూశారుగా, ఈ ప్రపంచంలో ఆడదానికి భద్రత లేదు, మంచి వాడికి న్యాయం లేదు. ఇలాంటి దుర్మార్గులు గట్టు లేదు. ఇలాంటి దుర్మార్గులు అంతా చేయడానికి మానవ రూపంలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ప్రపంచానికి కల్పించాలి. అందుకే ఈ ఆడదాని జీవితం అప్పటి వరకు లేగే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు వీరికి మద్దతు చేయడానికి ఒక భగవంతుడనే రూపంలో ఒక మనిషిగా పుడతాడు ఈ టార్కేష్. నేరానికి చిత్తను పెప్పుడులా తిరిగి వచ్చి నీ రక్తం సాగుతా